స్టీమర్ సూయేజ్ కెనాల్ రేవుకు దగ్గర పడుతుండగా మధ్యాహ్నం వేళ ఓడంతా నిశ్శబ్దంగా ఉంది. సముద్రం నెమ్మదిగా ఊపిరి తీసుకుంటున్నట్టు, ప్రయాణం మరో దశలోకి అడుగు పెడుతున్నట్టు అనిపించింది. అంతలో ఓడలో గంట మోగింది. ప్రయాణికులందరికీ వైద్య పరీక్ష ఉంటుందని అందరూ హాల్లో వరుసగా నిలబడాలని ప్రకటించారు. అనారోగ్యంగా ఉన్నా సరే పార్వతీశం కష్టపడి లేచాడు. తల తిరుగుడు, శరీరం నిస్సత్తువగా ఉన్న బాధ్యత అన్న మాట ముందుకు నడిపించింది. హాల్లోకి వచ్చేసరికి వివిధ దేశాల వాళ్లు వరుసగా నిలబడున్నారు. డాక్టర్ చేతిలో జాబితా, పేర్లు ఒక్కొక్కటిగా పిలుస్తూ పరీక్ష మొదలుపెట్టాడు. కొంతసేపటికి డాక్టర్ లిస్టులోకి చూసి సాధారణంగా ఒక పేరు పిలిచాడు, మిస్టర్ కొలంబో. ఆ మాట వినగానే పార్వతీశం చెవులు నిలబడ్డాయి. ఈ ఓడలో అందరూ తనని పిలిచేది అదే పేరుగా? చిన్నప్పుడు స్కూల్లో గంట మోగానే పంతులుగారి ముందు ఎలా నిలబడేవాడో అదే అలవాటు మేల్కొంది. ప్రెజెంట్ సార్ అని గట్టిగా అరిచాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత హాల్ మొత్తం పకపకా నవ్వులతో మార్మోగింది. డాక్టర్ కాస్త ఆశ్చర్యపోయి జాబితా మళ్లీ చూసి సాధారణంగా ఒక మాట అన్నాడు, నిన్ను కాదు. అంతలో వరుసలో నుంచే సుమారు 80 ఏళ్ల వయసున్న ఒక ముసలి దొర నెమ్మదిగా ముందుకొచ్చాడు. అతడే నిజమైన మిస్టర్ కొలంబో. అప్పుడు అర్థమైన పార్వతీశానికి తన మారుపేరు వల్ల ఎంత పెద్ద పప్పులో కాలేశానో. డాక్టర్ పరీక్ష పూర్తయిన తర్వాత ఇంకా సేపట్లో స్టీమరు సూయేజ్ కెనాల్లో ప్రవేశిస్తుందని నౌకర్ ప్రకటించాడు. ఆ మాట విన్న వెంటనే పార్వతీశం మనసులో చిన్నప్పుడు చదివిన పుస్తకాలు కదిలాయి. సూయేజ్ కాలువ అంటే ఏదో ఇంద్రలోకం దేవనది లాంటి అద్భుతాన్ని ఎప్పటినుంచో ఊహించుకున్నాడు. ఆ ఆశతో తన గదిలో ఉన్న చైనా ప్రయాణికుడి సాయంతో నెమ్మదిగా స్టీమరు పైభాగానికి వెళ్ళాడు. డెక్ మీద కూర్చుని కాలువను చూస్తూ ఉన్నాడు. సమయం గడిచింది. సాయంత్రం దిగి ఓడపై దీపాలు వెలిగాయి. తీరా చూస్తే అది ఏ అద్భుత లోకమూ కాదు. మామూలు పడవల కాలువలాగే ఉంది. కొంచెం వెడల్పు అంతే. ఒడ్డున ఈత చెట్లు, కొన్ని ఖర్జూరు చెట్లు, వాటి మధ్య నెమ్మదిగా నడుస్తున్న ఒంటెలు. మన దేశంలో చూసిన దృశ్యాలే. ఓహో, పుస్తకాల్లో వర్ణించినంత గొప్ప ఏమీ లేదే, ఇది మన ఊరు కాలువలాగే ఉందే అని లేచి అక్కడే నిశ్యాని లోపల అనుకున్నాడు. చూడటానికి బాగానే ఉంది, కానీ తను ఊహించిన ఆ మ్యాజిక్ అక్కడ లేదు. అంతే. నెమ్మదిగా లేచి మళ్లీ తన గదిలోకి వెళ్ళి ఏమీ అనకుండా పడుకున్నాడు. ప్రయాణం కొనసాగుతూనే ఉంది, కానీ ఆ రోజు అద్భుతం మాత్రం మన ఊహల్లోనే మిగిలిపోయింది.